హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్ను యూట్యూబ్ ఛానల్. ఇవాళ తిరుపతి టెంపుల్ సిరీస్లో భాగంగా 4th టెంపుల్ అయిన అలిపిరి పాదాలు అండ్ గోశాల గురించి చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీరు ఎవరైనా తిరుపతి టెంపుల్ సిరీస్ చూడడం స్టార్ట్ చేయలేదంటే ముందు వీడియోస్ని చూడండి, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తిరుపతి జూ అండి. నేను ఈ వేలో వెళ్తున్నాను అలిపిరి టెంపుల్కి, శ్రీనివాస్ మంగాపురం నుండి. ఈ రూట్ తిరుపతి టు తిరుమల బస్ రూట్ అండి. మీరు మీ ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడే టెంపుల్ బయట వెహికల్ని పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. చాలామంది తిరుమలకి నడిచి వెళ్ళే వాళ్ళు ఈ అలిపిరి పాదాలు చూసే ఉంటారు, ఎందుకంటే ఇక్కడే మొదటి స్టెప్ స్టార్ట్ అవుతుంది. అలిపిరి సైడ్ మీరు తిరుమలకి వాక్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళారు అనేది కామెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ అలిపిరి పాదాలతో పాటు ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. అదేనండి, టీటీడీ వాళ్ళు కొత్తగా వేణుగోపాల స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఇక్కడే గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 7 రకాల జాతులకు చెందిన గోవులు ఉంటాయి అని చెప్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి గోసేవలు చేసుకుంటూ ఉంటారు. ఈ గోశాల అండ్ ఈ గోవులని టీటీడీ వాళ్ళే చూసుకుంటున్నారు. అందరూ చెప్తారు కదా, గోవులను పూజిస్తే చాలా మంచిదని. సో మీరు కూడా నెక్స్ట్ టైం తిరుపతి వస్తే ఇక్కడ గోసేవ చేసుకోండి. ఇక్కడికి చాలామంది పిలిగ్రిమ్స్ రోజు వచ్చి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని ఈ గోవులని దర్శించుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది ఇలానే ఈ గోవులన్నీ ఇక్కడ చూస్తుంటే. పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ మేమైతే కొంచెం లేట్ ఈవినింగ్ వచ్చాము. ఈ లైట్స్ అండ్ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు అలిపిరి వేలు తిరుమలకి బస్సులో వెళ్తున్నప్పుడు కూడా ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఎవరైనా ఈ టెంపుల్ని ఈజీగా దర్శించుకోవచ్చు, అలా టీటీడీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి, ఎప్పుడు వెళ్ళారనేది చూద్దాం. ఇక్కడ నుండి నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, ఇదేనండి శ్రీవారి పాదాల మండపం. ఇక్కడ చాలామంది ఎవ్రీడే పూజలు చేసుకొని దీపాలు పెడతారు ఆ స్వామివారికి. ఇక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుందండి. నడిచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే చూసే ఉంటారు. ఈ క్యూ అంతా ప్రసాదం కోసమే అన్నమాట. ఇదే అండి శ్రీవారి పాదాల గోపురం.
అంతేనండి, చాలా బాగుంది కదా 2 టెంపుల్స్ కూడా. కెమెరా అలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని మేము కవర్ చేసాం మోస్ట్లీ. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి. Thanks for watching. Please do like, share and subscribe to Mr. and Mrs. Tinnu YouTube channel. Until next time, bye.